సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో సెకండ్ సింగిల్ కోసం ఫ్యాన్స్ అందరు కూడా చాలా అంటే చాలా ఎక్సైటెడ్ గా ఎదురు చూస్తున్నారు. బికాస్ ఆఫ్టర్ చిక్రీ 2-3 months టైం అయిపోయింది, మనకి సెకండ్ సాంగ్ తాలూకు అప్డేట్ ఇవ్వలేదు. సో ఫైనల్లీ మన పోస్టర్ కూడా దానికి తగ్గట్టుగా వీడియో నేను చేశాను. అయితే ప్రోమో ఎప్పుడు వస్తుంది అనేటువంటి డౌట్ ఉంది ఫ్యాన్స్ లో. దాని గురించి మాట్లాడుకునే ముందు ఇన్స్టాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 వీడియోస్ వచ్చినాయి. ఒకటి బుచ్చిబాబు పెట్టింది, దాని తర్వాత చరణ్ పెట్టింది. ఒకసారి బుచ్చిబాబు పెట్టినటువంటి వీడియో ప్లే చేస్తాను, చూడండి. ఏం పేరు సార్ దీని పేరు? రంగస్థలం తర్వాత చిట్టి అని పెట్టారు. చిట్టి బాబా సార్? పెద్ద ఏమే సార్? పెద్ద మంచి గౌరవం పడిందా? చూశారు కదా, చరణ్ మాలలో ఉన్నారు, చిలకతో ఆడుకుంటున్నటువంటి తన ఇంట్లో ఉండేటువంటి ఒక క్యూట్ వీడియోని బుచ్చిబాబు షూట్ చేశారనమాట. సో దాంట్లో దీనికి ఏం పేరు పెట్టారు సార్ ఈ ప్యారెట్ కి, చిలకకి అని అంటే, చరణ్ అంటే రంగస్థలం రిలీజ్ అయిన తర్వాత దీనికి చిట్టి అని పెట్టారంటే చిట్టుబాబు అని పెట్టారు అని చెప్పి ఆ క్యాప్షన్ పెట్టారు, పెద్ది విత్ చిట్టుబాబు అని చెప్పేసి. సో అదే వీడియోలో సరదాగా మరి పెద్దికి ఏం పెడతారు అని అంటే, పెద్దికి గుర్రం కొని పెడతా, హార్స్ పవర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది చాలా స్పాంటేనియస్ గా చరణ్ నోట్లోంచి వచ్చినటువంటి మాట ఇది. అంటే దానికి అర్థం ఏంటంటే కాన్ఫిడెన్స్. పెద్ది ఒక గుర్రంతో సమానం. ఒక హార్స్ పవర్ ని ఎలా అయితే మనం మెజర్ చేస్తామో ఒక బండితో కానీ, అంటే ఆ రేంజ్ అంత పవర్ ఉండేటువంటి సినిమా ఇది అని ఆయన హింట్ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది. అది కాకుండా చరణ్ ఇన్స్టాలో ఒక వీడియో పెట్టడం జరిగింది. అది పెద్ది అఫీషియల్ ఏంటంటే డబ్బింగ్ స్టార్ట్ అయిపోయింది. ఏమది వచ్చి ఏమది అనేటువంటి మాటని వాళ్ళు తెలుగులో రాశారు, హిందీలో రాశారు, అలాగే తమిళ్లో, మలయాళంలో, కన్నడలో, మొత్తం 5 లాంగ్వేజెస్ లో కూడా ఓన్ డబ్బింగ్ చెప్పబోతున్నాడు హీరో. ఆఫ్టర్ ఆర్ఆర్ఆర్ కూడా మలయాళంలో డబ్బింగ్ చెప్పలేదు, మిగతా తెలుగులో కానీ, తమిళ్లో కానీ, కన్నడలో కానీ, హిందీలో కానీ డబ్బింగ్ చెప్పడం జరిగింది. సో ఈసారి అన్ని ఆల్ ఇండియన్ లాంగ్వేజెస్, మెయిన్ లాంగ్వేజెస్ అన్నింటిలో కూడా ఈసారి డబ్బింగ్ చెప్పబోతున్నాడు చరణ్. సో చాలా అంటే చాలా ఎక్సైటెడ్. ఆ ఏమది అనేటువంటి మాట కూడా చాలా బేస్ అనిపించింది. క్యాజువల్ గానే చెప్పినట్టున్నారు, చాలా బేస్ అనిపించింది. బేసిక్ లోనే చరణ్ వాయిస్ లో చాలా బేస్ ఉంటుంది, ఎఫర్ట్లెస్ గా బేస్ అనేది బయటపడతా ఉంటుంది. సో కోరుండి సిచ్యువేషన్ కి, సీన్ కి తగ్గట్టుగా బేస్ కావాలి అంటే ఇంకా అది ఏ రేంజ్ లో ఉండిద్దో ఇంక మనకి సినిమాలో ఉండేటువంటి ఎమోషన్ చెప్తుంది అనమాట. సో ఈ 2 వీడియోస్ కూడా సూపర్ వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. సో ఇక మెయిన్ విషయానికి వచ్చేద్దాం. ప్రోమో వస్తుందా రాదా? 2 థింగ్స్ చెప్తాను నేను మీకు. పాజిటివ్ గానే ఆలోచించండి. పెద్ద విషయంలో ఏదైనా సరే మనం పాజిటివ్ గానే ఉందో, నెగిటివ్ గా ఆలోచించొద్దు. బికాజ్ గ్లిమ్స్ తర్వాత ఒక హైప్ ఒక రకంగా ఉంటే, చిక్రీ తర్వాత హైప్ అనేది అమాంతం పెరిగిపోయింది. సో అది టీంకి కూడా తెలుసు ఏ రేంజ్ హైప్ ఉంది, సినిమాకి ఏ రేంజ్ లో ప్రజల నుంచి ఆదరణ లభించింది చిక్రీ తర్వాత. చిక్రీ కూడా ఇప్పుడు సింగిల్ లాంగ్వేజ్ తెలుగులో 175 million వ్యూస్, 250 million వ్యూస్ దగ్గర దాకా కూడా వెళ్ళిపోయింది. రేపో మాపో అన్ని లాంగ్వేజ్ కలిపి 300 millions, అలాగే ఇంకొక వారం, 2 వారాలు, 3 వారాల్లో మనకి సింగిల్ లాంగ్వేజ్ 200 million వెళ్ళిపోతుంది. బికాస్ ఇప్పుడే 175 million ఉంది కాబట్టి. సో ఇంత హైప్ ఉంది మార్కెట్ లో. చిక్రీ తర్వాత ఏ సాంగ్ వచ్చినా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయని చెప్పేసి వాళ్ళకి మైండ్ లో ఉంది. సో ఒక్క పోస్టర్ తోనే వదిలేసి ప్రోమో ఎందుకు రిలీజ్ చేయలేదు అని అంటే, ఏం రిలీజ్ చేసినా, ఏం రివీల్ చేసినా ఆ ప్రోమోలో మనకి ఎగ్జైట్మెంట్ అనేది ఫ్యాన్స్ కి ఎందుకు ఊరకనే చూపించేయడం, అంటే ఒక చిన్న స్టెప్ కూడా చూపించాలనేటువంటి ఉద్దేశంలో వాళ్ళు లేరన్నట్టుగా తెలుస్తుంది. ఇది కూడా మంచిదే, బికాజ్ వాళ్ళంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ప్రోమో ఇస్తే హైప్ వస్తుంది కదన్నా, ఆడియన్స్ ఎదురు చూస్తారంటే ఆడియన్స్ ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు. ఈ సినిమా ఒక వారంలో రిలీజ్ చేసినా వెళ్ళేటువంటి మోడ్ లో ఉన్నారు, బికాజ్ అంత హైప్ వచ్చింది. సో ఓవర్ హైప్ కూడా మంచిది కాదన్నా, కాన్ఫిడెన్స్ ఉండాలి, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఉంటే మంచిది కాదని చెప్పేసి మీరు అనొచ్చు. కాన్ఫిడెన్సే ఉంది టీంకి, ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమీ లేదు. కాన్ఫిడెన్స్ ఆన్ కంటెంట్. ఆ కంటెంట్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ డైరెక్టర్ కి ఉంది, హీరోకి ఉంది కాబట్టి సినిమా ఒప్పుకున్నాడు కాబట్టి ఈరోజు సెట్స్ మీదకి వెళ్ళింది. గ్లిమ్స్ కూడా ఒక రేంజ్ లో వచ్చింది, అవుట్పుట్ మనందరం చూసాము. చిక్రీ కూడా ఒక రేంజ్ లో అవుట్పుట్ వచ్చింది, అదందరం మనం చూసాము. ప్రపంచం మొత్తం షేక్ అయ్యింది ఆ రీల్స్ చేసుకుంటా. సో ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే ప్రోమో లేకుండా సాంగ్ దించాలనేటువంటి నిర్ణయం తీసుకుంటారు టీము.
సో ఎటువంటి హడావిడి చేయొద్దు, డైరెక్ట్ గా సాంగ్ లోనే మన ఫ్యాన్స్ చూస్తారు. ఈ సాంగ్ లో చరణ్ అన్న డాన్సింగ్ విధ్వంసం చూడబోతున్నాము అనేటువంటి బజ్ వినిపిస్తుంది. నేను ఒకటే చెప్తున్నాను కదా, అది అక్షరాల సత్యం. ఎందుకంటే ఈ సాంగ్ లో రామ్ చరణ్ యొక్క డాన్సింగ్ విధ్వంసం చూడబోతున్నాం, విశ్వరూపం చూడబోతున్నాం. ఇప్పటి వరకు 15 సినిమాల్లో డాన్స్ ఒక ఎత్తు అయితే ఈ సాంగ్ లో ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉంది. కాబట్టి టీమ్ కి వాళ్ళు ప్రోమో అనేది స్కిప్ చేశారు. సో హైప్ తోనండి సాంగ్ రేపు రాబోతుంది. దానికి సంబంధించినటువంటి పోస్టర్ అంటే ఏ టైం రాబోతుంది ఏంటనేది ఆ పోస్టర్ అఫీషియల్ గా మళ్ళీ ఇంకో పోస్టర్ దించుతారు, లేకపోయినా ట్వీట్ అన్నా వేస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. మీరు ఎంతలాగా సాంగ్ కోసం ఎదురు చూస్తున్నారు అనేది కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.